ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియులైన జయధ్వని టీవీ ప్రేక్షకులందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరిపైకి దిగిరాబోతున్నాడు. ప్రభావము వలె, ప్రవాహము వలె దేవుని యొక్క మహిమ కూడి ఉన్న మీ అందరిపైకి ఒక్కొక్కరిపైకి ఆయన వ్రాలబోతున్నారు. ఎస్, మీ సమస్యలు మిమ్మును విడిచిపోతున్నాయి. మీ కష్టము నుండి మీరు విడుదల పొందుతూ ఉన్నారు. సంతోషం, మహా సంతోషాన్ని మీరు పొందబోతున్నారు. అత్యంత శక్తివంతమైన దేవుని యొక్క అభిషేకాన్ని మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. రిటలయ రాహకర్యోనోంకృషానందసధరి బేట్రిభ్యూ క్రందసధారి. సహోదరి షైనీ, దేవుడినితో మాట్లాడుతున్నాడు. షైనీ, ఇదిగో గర్భఫలము లేక బాధపడుతున్నావు. షైనీ, దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు, అద్భుతం చేస్తున్నాడు, ఆశ్చర్యమైన కార్యం చేస్తున్నాడు. త్వరలోనే దేవుడు నీకు గర్భఫలం ఇస్తున్నాడు. త్వరలోనే దేవుడు నీకు గర్భఫలం ఇస్తున్నాడు. కృజా మమలియ నంకృధాందరియ నెత్రుంట్రలదరవే. సహోదరి రుద్రమా, దేవుడినితో మాట్లాడుతున్నాడు. రుద్రమా, ఆయన కృప కొరకు ఎదురు చూస్తున్నావు. ఆయన యొక్క ఆత్మ కొరకు ఎదురు చూస్తున్నావు. నీ ప్రార్థనకు జవాబు కావాలని ఎదురు చూస్తున్నావు కదా. దేవుడు తన కనికరము, శక్తితో నిన్ను తాకి అద్భుతం చేస్తున్నాడు. మహా ఆత్మాభిషేకాన్ని దేవుడు నీకు ఇచ్చి ఆయన మహిమ కొరకు నిలబెడుతున్నాడు. రుద్రమా, హలుక్రా జరక్లంద సుధారవే. సహోదరి, కర్ణాటక హుబ్లీ మేరీ, దేవుడినితో మాట్లాడుతున్నాడు. మేరీ, దిగులు పడకు. నీ భర్త వలన నువ్వు చాలా కృంగిపోయి ఉన్నావు. ఇదిగో నీ భర్త నిన్ను వేధిస్తూ, నిన్ను బాధిస్తూ ఉంటున్నాడు కదా. ఇదిగో ఆయన కృప నిన్ను కమ్ముకుంటుంది. ఆయన యొక్క అభిషేకము నిన్ను కమ్ముకుంటుంది. ప్రభుని కన్నీళ్లు తుడిచివేస్తున్నాడు. నీ భర్తను దేవుడు మారుస్తున్నాడు. క్లేష మేరియో డ్రికా లారా హజా కరియన్ అంద్రు డరియనందరవే. హల్లెలూయా. రిమో షార హలంద్ర దట్రిబియోరా. సహోదరి అమృత, దేవునితో మాట్లాడుతున్నాడు. వివాహం కావడం లేదని బాధపడుతున్నావు కదా. అమృత, దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. దేవుని యొక్క కృప నీ పైకి వస్తుంది. త్వరలోనే దేవుడు నీకు ఓ మంచి వ్యక్తిని, ఆయన చిత్తములో ఉన్న వ్యక్తిని తోడుకొని వస్తున్నారు. నీకు వివాహం జరుగుతుంది. కృటామాలయ నంగృజన మేట్రిబేరియా రజాల ధరియనందురవే. సహోదరి దీనా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దీనా, ఇదిగో నీకు వెన్ను పూస బలహీనతతో బాధపడుతున్నావు. నీకు బ్యాక్ పెయిన్ ఉంది. వెన్నుముక దెబ్బ తిన్నది. క్లాడారు ధరియన్ ఇంకృషరవే. డాక్టర్స్ ఆపరేషన్ చేయాలని అనుకుంటున్నారు. క్రడాలి ధరవే. ఆ మాటను నీకు తెలియజేసి ఉన్నారు. ఇదిగో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీకు ఆపరేషన్ లేకుండా ప్రభు నిన్ను బాగు చేస్తున్నాడు. దీనా క్లండ్రే మెజులికర రజనాంక్రంద సుధారి ఢికలియనందర. సహోదరి సుధారాణి, దేవుడినితో మాట్లాడుతున్నాడు. సుధారాణి, ఇదిగో ప్రభు కృప కొరకు ఎదురు చూస్తున్నావు. ప్రభుని కన్నీళ్లు చూడాలని ఎదురు చూస్తున్నావు. ప్రభు నిన్ను దర్శించాలని ఆశపడుతున్నావు. సాతాను శక్తుల చేత పీడింపబడుతున్నావు. రిక్లాండ్ రజకర ధరవే. ఇదిగో చేతబడి శక్తులతో బాధపడుతున్నావు. ప్రభు ఇప్పుడే నిన్ను దర్శిస్తున్నాడు. ఆయన శక్తితో ప్రభు నిన్ను తాకుతున్నాడు. ఇప్పుడే నీకు విడుదల కలుగుతుంది. నిన్ను పట్టిన చేతబడి శక్తులు నిన్ను వదిలిపోతున్నాయి. క్రుఢా మేడ్రి లియోడి ఖరాదా రాధకరి నిమోరజదరవే. థ్యాంక్ యూ లార్డ్. లోక్రో షర్మేన్ డ్రెబ్యూరా క్రధాసదరవే. రిమా ఢరియనందరవే. దేవుని అభిషేకము నిన్ను కమ్ముకుంటుంది. లిజా కరంద సధరవి రిబి డ్రేల్యూడి ఖరోసుదరవా. హల్లెలూయా, హల్లెలూయా. ధైర్యం కలిగిండు. ఆయన కృప నిన్ను విడుదల చేస్తుంది. థ్యాంక్ యూ మాస్టర్. ప్రైజ్ ద లార్డ్. ఈ సమయంలో నీ యొక్క ఆత్మాభిషేకంతో ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిపైకి దిగిరండి. అద్భుతాలు చేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చేయుచున్న కార్యాలు కన్నులారా చూస్తున్నారు. మీరు ఇప్పుడు చూస్తున్న కార్యాలు
మీ జీవితంలో కూడా జరగబోతున్నాయి. ఆమేన్. దేవుడు తాను చేయుచున్న అద్భుతాలు ఒక 2 సాక్ష్యాలు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నా. తమిళనాడు నుండి నీతి కుమారి దైవజనులైన సియోను రాజు గారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. 4 సంవత్సరాల నుంచి నాకు పిల్లలు లేక చాలా కన్నీటితో బాధతో నేను బాధపడుతూ ఉండగా ఆ సమయంలో టీవీలో మీ వర్తమానం చూశాను. దేవుడు తన యొక్క అభిషేకముతో మిమ్మల్ని నింపి అద్భుతంగా వాడుకుంటున్నాడని చూసి దేవుడు మీ యందున్నాడని నమ్మి మీకు ఫోన్ చేశాను. మీరు నా కొరకు పిల్లలు కావాలని ప్రార్థన చేశారు. నాకు గర్భఫలం కావాలని మీరు ప్రార్థన చేసిన ఆ నెలలోనే దేవుడు ఒక గొప్ప కార్యం చేసి నాకు గర్భఫలం అనుగ్రహించి ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరొక సాక్ష్యాన్ని మీకు వినిపించబోతున్నాను. మచిలీపట్నం నుండి మేరీ దైవజనులైన సియోన్ రాజు గారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. మా బాబు యాక్సిడెంట్ చేసి కేసులో ఇరుక్కున్నాడు. మా బాబుకి చాలా భయంకరమైన ఆందోళన బయలుదేరింది. చాలా టెన్షన్తో ఏమవుతుందో అని బాధపడుతున్న సమయంలో కేసులో ఇరుక్కున్న నా కుమారుడు జైలు పాలవుతాడనే వేదనతో నేను కూడా బాధలో కన్నీటితో ఉన్నప్పుడు మీ ప్రోగ్రాం, మీ వాక్యం టీవీలో నేను చూస్తూ ఉన్నాను. మీ వాక్యం వింటూ ఉండగా దేవుని యొక్క అభిషేకం నాతో మాట్లాడుతూ ఉంది. ఆ సమయంలో దేవుని యొక్క కృప చేత నేను నింపబడి మీకు ఫోన్ చేసి ప్రార్థన చేయించాను బాబు కొరకు. బాబు కొరకు మీరు చేసిన ప్రార్థన వలన నా కుమారుని మీద ఉన్న కేసు వెంటనే కొట్టివేయబడింది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు ఆరోగ్యం మాత్రమే కాదు, అద్భుతాలు కూడా చేసి కోర్టు కేసులు కూడా కొట్టేయిస్తున్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీ జీవితాల్లో కూడా దేవుడు ఇలాంటి కార్యాలను చెయ్యగలడు. ఆమేన్. అందుకే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వెంటనే కాల్ చేయండి. మీరేం దిగులు పడాల్సిన అవసరం లేదో, భయపడాల్సిన అవసరం లేదో. దేవుడు తన సంచలనాత్మకమైన కార్యాలని జీవితంలో చేయబోతున్నాడు. అది నా నెంబర్. నేను ఖచ్చితంగా మీ కాల్ నేనే రిసీవ్ చేసుకోబోతున్నాను. కొన్ని వందల మంది, వేల మంది కాల్ చేస్తూ ఉంటారు. కాల్ కలవదు. అయినా ట్రై చేయండి, తర్వాత రోజైనా ట్రై చేయండి. కాల్ కలిసింది అంటే ఖచ్చితంగా దేవుడు మీ సమస్యకు పరిష్కారం ఇచ్చాడని అర్థం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఏమి దిగులు పడొద్దు, ధైర్యం కలిగి ఉండండి. దేవుడు అద్భుతాలు చేయుచున్నాడు. రిటై బ్యారియో డేకా రాల హరజకరందరవే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడాలి అనుకుంటున్న అంశం, మనుషుల మెప్పు కొరకు దేవుని మెప్పును జారకు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మనుషుల మెప్పు కొరకు దేవుని మెప్పు జారకు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో దేవుడు మనలను చూస్తున్నాడు. ఎప్పుడైనా సరే దేవుడి ఇష్టానికి, దేవుడు సంతోషించాలి అని దేవుని యొక్క మహిమను కోరుకునేవాడు ఎవడైనా ఉంటే ఆయనను మహిమ కోరటానికి, ఆయనను ఘనపరుచుకోవటానికి, ఆయనను హెచ్చించుకోవటానికి ఇష్టపడతాడు. ఆయన దగ్గర నుంచే మెప్పును కోరుకుంటాడు. ఆయన దగ్గర నుంచే ఆశీర్వాదాలు కోరుకుంటాడు. దేవుణ్ణి సంతోషపెట్టాలి అనుకున్నవాడు ఈ భూమి మీద మనుషులు గొప్ప ఎప్పుడు కోరుకోడు.
దేవుని నామాన్ని మహిమపరచాలి అనుకుంటున్నవాడు, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాలనుకునేవాడు, దేవుని కొరకు బ్రతకాలి అనుకునేవారు ఎవరైనా ఉంటే ఆయన ఇష్టాన్ని మాత్రమే కోరుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. రోమాపత్రిక 2వ అధ్యాయము 29వ వచనం. అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు, మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే గాని అక్షరము వలన కలుగునది కాదు. అట్టివారికి మెప్పు మనుషుల వలన కలుగదు, దేవుని వలననే కలుగును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హృదయంలో పవిత్రతను కోరుకునేవారు, హృదయంలో మార్పును కోరుకునేవారు, లోపల మనసులో ఉన్న ఆ రిలేషన్, ఆత్మతో ఆత్మను కలిసే రిలేషన్, అంటే మన ఆత్మతో దేవుని ఆత్మను కలిసే సంబంధం ఉంది చూడండి, ఆ రిలేషన్ గొప్పదే. దేవుని యొక్క ఆత్మను సంతోషపెట్టాలి అనుకునేవాడు తన హృదయమందు దేవునికి నచ్చినట్టు కోరుకుంటాడు, ప్రణాళికలు వేసుకుంటాడు, ఆలోచనలు ఆలోచిస్తాడు. తన మనసులో ఆలోచనలన్నీ దైవ సంబంధమైన ఆలోచనలే కలిగి ఉంటాడు. దేవుడే సంతోషించాలి, దేవుడే మహిమ పొందాలి, దేవుడే ఘనపరచబడాలి, దేవుడు సంతోషిస్తే చాలు, నన్ను చూసి దేవుడు సంతోషించాలి. మనుషులు సంతోషించినా సంతోషించకపోయినా నథింగ్, పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనుషులు నిన్ను పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, మనుషులు ఆనందించినా ఆనందించకపోయినా, నీవు చేసే పనులు మనుషులకు నచ్చినా నచ్చకపోయినా నీ దేవుడికి నచ్చితే చాలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనుషుల కోసం గొప్ప కోసం చేస్తూ ఉంటారు చాలామంది. మందిరాల్లో పెద్ద పెద్ద కానుకలు కూడా ఇస్తారు, అందరికీ తెలిసేలాగా. నా పేరు చెప్పండి పాస్టర్ గారు, నేను ఇంత చేశాను అని. నా పేరు చెప్పండి పాస్టర్ గారు, నేను మీకు ఇంత కానుక ఇచ్చానని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొంతమంది మనుషుల మెప్పు కోరి ముందు ప్రణాళికలు చెప్పేస్తూ ఉంటారండి. మీకు ఇంత డబ్బు ఇస్తామనుకుంటున్నాను, మీకు ఇంత కానుక ఇవ్వాలనుకుంటున్నాను, దేవుడు నాకు ఈ కార్యం చేస్తే నేను మీకు ఇంత కానుక ఇస్తాను. అబ్బా, ఓహో అంటే అలా చెప్పడం ద్వారా వారి దగ్గర నుంచి ఏదో మెప్పు కోరాలని కోరుకొని ఇవ్వాలనుకునేవారు ఆ మెప్పు కొంత కలగకపోతే అప్పుడు ఏమంటారో తెలుసా? ఇద్దామనుకున్నాను కానీ ఇవ్వలేకపోతున్నాను, చెయ్యాలనుకున్నాను కానీ చేయలేకపోతున్నాను. అమ్మమ్మమ్మ, ఎంత బాగుంది చరిత్ర, దేవుడికి స్తోత్ర. వీరు కోరుకునే మెప్పు మనుషుల నుంచి ఉంది కనుక వారు చెయ్యాలనుకున్నది చేయడం లేదు. కారణం, వారి హృదయము మనుష్యుల నుంచి వచ్చే ఆ మెప్పును కోరుకుంటుంది, మనుషుల నుంచి వచ్చే గొప్పను కోరుకుంటుంది, మనుషుల నుంచి వచ్చే ఆశీర్వాదం కోరుకుంటుంది. మనుష్యుల నుండి కాదు నువ్వు కోరుకొనవలసింది, దేవుని నుండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నుంచి కోరుకునేవాడు ఉంటాడు చూడు, వాడు మనుషుల మెప్పు కోరడు. హల్లెలూయా. మనుషులు చూపే భ్రమలలో పడిపోడు. మనుషులు చేసే కార్యాలు ఎంతవరకు, ఈరోజు నీకెందుకు నేనున్నాను కదా అంటారు. వారి మనసుకు నచ్చినప్పుడు నేనున్నాను కదా, నీ అప్పులన్నీ తీర్చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. నేనున్నాను కదా, నీకేం ప్రాబ్లం రానివ్వను. అబ్బో, ఈ మనుషుల మాటలు నమ్మొద్దు, మనుషుల మెప్పును కోరొద్దు. ఈ మనుషులు ఈరోజు నీకు మాటిస్తారు, రేపు తప్పిపోతారు. మనుషుల మీద ఆధారపడి నువ్వు బ్రతికితే, మనుషుల మెప్పు కోరుకొని వారి మీద నువ్వు ఆధారపడితే నీ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. ఖచ్చితంగా నీవు కిందకి వెళ్ళిపోతావు తప్ప పైకి రాలేవు.
అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, నా లైఫ్లో నా సాక్ష్యాన్ని మీకు చెప్తున్నాను. మనుషులు చెప్తున్న మాటలు అలా వింటానంతే. ఎవరైనా ఏదైనా చేసేస్తాను అని చెప్పి నాకు ఏమైనా గొప్ప పలుకులు పలికారు అనుకోండి, ఓకే, చేసినప్పుడు చూద్దాం. ప్రైజ్ ద లార్డ్. నేను మనసులో అనుకునేది వేరొకటి. ఎందుకో తెలుసా? దేవుడు చేసినప్పుడు మాత్రమే నా దగ్గరకు వస్తుంది. అది మనుషులు చేసినప్పుడు రాదు. దేవుడు చేసినప్పుడు మాత్రమే నాకు ఒక అద్భుతము జరుగుతుంది. మనుషులు చేయాలనుకున్నప్పుడు అది జరగదు. ఎందుకంటే జరగనివ్వడు నా దేవుడు. ఎందుకంటే నా మనసు ఆయన చేయాలని కోరుకుంటుంది, మనుషులు కాదు. నా మనసు దేవుడు చేయాలని కోరుకుంటుంది. ఆయన మెప్పును ఆశపడుతుంది. నేను బ్రతికేది కూడా ఆయన కొరకు. ఈ భూమి మీద నేను ఉన్నాను అంటే ఆయన నిమిత్తం. ఈ భూమి మీద నేను బ్రతుకుతున్నానంటే ఆయన కొరకు. ఈ భూమి మీద ఉన్న ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతి గంట, ప్రతిరోజు నేను ఆయన కొరకున్నాను. మనుషులేదో ఇస్తారని ఎప్పుడు ఎవ్వరి మీద ఆశ పెట్టుకోలేదు. ఫ్యూచర్లో కూడా ఆశ పెట్టుకోను. నా ప్రభు కృప వలన, ప్రైజ్ ది లార్డ్, నా దేవుడున్నాడు, నీ దేవుడున్నాడు. అందుకే మనుషుల గొప్ప ఎప్పుడు కోరద్దు, మనుషుల మెప్పును ఎప్పుడు కోరద్దు. ఈ రోజున మనం చేస్తున్న భక్తిని బట్టి చాలామంది మనల్ని ఏమంటారంటే చాలా గొప్పవాడు అంటారు, చాలా మంచివాడు అంటారు. వారి కన్నులకు కనిపించే దాన్ని బట్టి వాళ్ళు జడ్జిమెంట్ ఇస్తారు. వారి కన్నులకు కనిపించని జడ్జిమెంట్ ఒకటి ఉంది. అది సత్యవంతుడైన, నిజమైన దేవుని జడ్జ్మెంట్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన జడ్జ్మెంట్కి నీ దగ్గర న్యాయం కనిపిస్తే చాలు. భూమి మీద ఏ మనిషికి న్యాయం కనిపించక్కర్లేదు. ఏ మనిషికి పవిత్రుడుగా, పరిశుద్ధుడిగా కనిపించాల్సిన అవసరం లేదు. ఏ మనిషికి పరిశుద్ధుడిలాగా, గొప్ప వ్యక్తిలాగా కనిపించాల్సిన అవసరం లేనే లేదు. దేవుడికి కనిపించు. నీవు దేవుడికి కనిపిస్తే చాలు, ఆయన చూసుకుంటాడు. నువ్వెప్పుడు రాజకుమారులాగే ఉంటావు, రాజకుమార్తెలాగే ఉంటావు. ఆమేన్. నీ పనులు ఆగిపోవో. ఒకరు సహాయం చేయనంత మాత్రాన నీ సేవ ఆగిపోదు. ఒకరు సహాయం చేయనంత మాత్రాన నీకు దేవుడు ఇవ్వవలసినది ఇవ్వక మానడో. కారణం ఆయన నీ నీతిమంతుడు, నీ సత్యవంతుడు, ఆయనున్నాడు నీకు, చాలు. ఎస్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒక అద్భుతమైన వాక్యాన్ని మీకు చూపించాలని ఆశపడుతున్నాను. పేతురు వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని నేను చదువుతున్నాను. నశించుపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం. హల్లెలూయా, హల్లెలూయా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం అంటే బంగారం కంటే విలువైనది మీ విశ్వాసం. నశించిపోవు బంగారము అగ్ని వల్ల శుద్ధి చేయబడుతుంది కదా, ఆ బంగారము కంటే విలువైన మీ విశ్వాసం. హల్లెలూయా. ఈ శోధనల చేత, శ్రమలు, శోధనలు అనగా శ్రమలు, శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు, మహిమ, ఘనత కలుగుతుంది. హల్లెలూయా. ఈరోజు నీవు కష్టాల్లో ఉండుండొచ్చు, అప్పుల్లో ఉండుండొచ్చు, నీవు ఈ రోజున బాధపడుతూ ఉండుండొచ్చు. నీ కన్నీళ్లు ప్రభు చూస్తున్నాడు. ఎవరి వలన నీకు మెప్పు అవసరం లేదు. మనుష్యుల సహాయం వ్యర్థము అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. మనుష్యులు సహాయం చేయాల్సిన అవసరం లేదు. నిన్ను పుట్టించిన దేవుడున్నాడు. నిన్నెందుకొరకు పుట్టించాడో ఆయనకు తెలుసు. ఆయన నీ పట్ల మహా అద్భుతాలు చేయాలనుకుంటున్నాడు.
నీ పక్షంగా ఆయన ఉన్నాడని రుజువు చేయాలనుకుంటున్నాడు. బీ రెడీ, సిద్ధముగా ఉండు. చిన్ని చిన్ని ప్రలోభాలకు కృంగిపోవలసిన అవసరం లేదు. చిన్ని చిన్ని కష్టాలకు దిగులు పడిపోవలసిన అవసరం లేదు. నీకు ఆశ చూపించి మోసం చేసిన వారు ఈ రోజున వారు దూరం అవుతారు. ఏం పర్వాలేదు. నిన్ను మోసం చేయవారు దూరమైపోయినా, నిన్ను ప్రేమిస్తున్నట్టు నటించిన వారు నీకు దూరమైపోయినా, నీకు ఆశ పెట్టిన వారు మోసం చేసినా ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. మెప్పు దేవుని వలన కలుగుతుంది. సహాయము దేవుని వలన నీకు అందుతుంది. ధైర్యం కలిగి ఉండు. గొప్ప విజయాలు నీవు చూడబోతున్నావు. అందుకే మనుషుల మెప్పు కోరకు, దేవుని మెప్పు జారకు, దేవుని యొక్క ఆ రిలేషన్ నుండి కిందకు వచ్చేకు. మనుషులు దూరం అయిపోయినా పర్లేదు, కానీ దేవునితో ఉన్న రిలేషన్ మాత్రం గట్టిగా పట్టుకో. గొప్ప కార్యాలు చూస్తావు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. రిటెబెలియుడి కరానామా దసందర ధర్యనందర. సహోదరుడా సదానంద, దేవుడితో మాట్లాడుతున్నాడు. సదానంద, ఇదిగో దేవుడి కొరకు వాడబడాలని ఎంతో ఆశపడుతున్నావు, కానీ ఎన్నో సమస్యలు, బాధలు నీ చుట్టూ వచ్చి నిన్ను గుచ్చుతూ ఉంటే కృంగిపోతున్నావు. సదానంద, దేవుడినితో మాట్లాడుతున్నాడు. భయపడుకో, నేను నిన్ను హెచ్చించబోతున్నాను. లిక్విడ్రేషన్ ఇంకా రంద సధరవే. సహోదరుడా, మిరాకల్, దేవుడినితో మాట్లాడుతున్నాడు. మిరాకల్, ఇదిగో ఒక వ్యాధితో బాధపడుతున్నావు. అది కిడ్నీ సమస్య ఉంది, డయాలసిస్ జరుగుతుంది. ఇదిగో ప్రభునితో మాట్లాడుతున్నాడు. ఇదిగో నూతన అభిషేకము, నూతన శక్తిని దేవుడు నీకు ఇచ్చి కిడ్నీస్ ప్రాబ్లం నుంచి దేవుడు నిన్ను విడుదల చేస్తున్నాడు. క్లౌడరి మెడరదరి అనంద సధరవే ట్రిపియోకరా. సహోదరి మెర్సీ, దేవునితో మాట్లాడుతున్నాడు. మెర్సీ, ఇదిగో నీ తల్లిదండ్రుల కొరకు ఎంతో వేదనతో ఉన్నావు. వారు కష్టాలు పడుతుంటే చూడలేక బాధపడుతున్నావు. నీ తల్లి అనారోగ్యంతో బాధపడుతుంది. నీ తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో బ్రతుకుతున్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. దిగులు పడుకో, నీ ఇంటికి సమాధానమును, ఆరోగ్యం నేను ఇస్తున్నాను. నేనున్నాను నీ పక్షముగా. గొప్ప కార్యాలు చేయబోతున్నాను. ఇదిగో త్వరలోనే నీకు వివాహం చేయబోతున్నాను. క్రౌజలి కరా దసందర దరియనందురవే. సహోదరి సౌమ్య, దేవునితో మాట్లాడుతున్నాడు. నీ సహోదరి వివాహం కొరకు ఎంతో కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నావు కదా సౌమ్య. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ కన్నీళ్లు నేను చూస్తున్నాను. భయపడుకో. నీ సహోదరి స్వప్నకి వివాహము త్వరలోనే జరుగుతుంది. క్రడాలిదరియనంద్రదాశు కరవే. భయపడుకో, నేను గొప్ప విజయాన్ని ఇస్తున్నాను. ఢిల్లీ క్రోధ కరాంధర ధర్యన్ ఇంక్లూడార్ అందసదరవే. సహోదరుడా కరుణాకర్, దేవుడితో మాట్లాడుతున్నాడు. చేతబడి శక్తులతో బాధపడుతున్నావు. దేవుడు అద్భుతం చేస్తున్నాడు. మహత్తరమైన కార్యం చేస్తున్నాడు. దిగులు పడుకో. రేటా బాల్యూ డేకి రూకా దశ ధుర్యనందరవే. ఇప్పుడే విడుదల చేస్తున్నాడు. ధైర్యం కలిగిండు. గొప్ప విడుదల కలుగుతుంది. శురా కలందర ధర్యనందరవే. ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిపైకి దేవుని యొక్క అభిషేకం విడుదలగును గాక. ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరు దేవుని జీవం ప్రవహించును గాక. ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరు గొప్ప విడుదల కలుగును గాక. లుటా ధర్య నింకుశర హదర ధలింక్రందర శురధరవే. థ్యాంక్ యూ మాస్టర్. మీరే గొప్ప విడుదల కలగజేసి మీ నామానికి మహిమ తెచ్చుకుంటున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఈ పరిచర్యను మీకు ఆశీర్వాదకరంగా ఉంచినట్లయితే దేవుడు మిమ్మును ఆశీర్వదించిన విధానాన్ని తప్పకుండా తెలియజేయండి. ఎవ్వరూ ఏ బాధలోనూ, ఏ కష్టంలోనూ, ఏ సమస్యలోనూ నలిగిపోవద్దు. స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. దేవుడు మీకు విడుదల ఇవ్వబోతున్నాడు. అది నా వ్యక్తిగతమైన పర్సనల్ నెంబర్. నేనే మీ కాల్ లిఫ్ట్ చేయబోతున్నాను. మీ కాల్ నేను రిసీవ్ చేసుకోబోతున్నాను. తప్పకుండా కాల్ చేయండి. కొన్ని వందల మంది, వేల మంది కాల్ చేస్తూ ఉంటారు. కాల్ కలవదు. తర్వాత అయినా కాల్ చేయండి. కాల్ కలిసింది అంటే
ఖచ్చితంగా దేవుడు మీకు విడుదల ఇచ్చాడని అర్థం. ఆమేన్. తర్వాత ప్రత్యేకంగా పర్సనల్గా నన్ను కలవాలి అనుకుంటే తప్పకుండా కాల్ చేయండి, నేను మీకు అపాయింట్మెంట్ ఇస్తాను. రావచ్చు, ప్రత్యేకంగా నన్ను కలుసుకోవచ్చు, ప్రార్థన చేయించుకుని దీవెనలు పొంది వెళ్ళొచ్చు. అలాగే మీ దగ్గరికి, మీ వద్దకు నన్ను పిలవాలి అనుకుంటే మీ వద్దకు పిలిచి మీటింగ్స్ కానివ్వండి, లేదా వ్యక్తిగతంగా మీ కుటుంబంలో ప్రార్థనకు కానివ్వండి, మీ కుటుంబ ఆశీర్వాదం కొరకు నన్ను పిలవాలి అనుకుంటే తప్పకుండా పిలవండి, నేను మీకు డేట్ ఇస్తాను, తప్పకుండా వస్తాను. అలాగే మందిరము నిర్మాణంలో ఉంది. 2 సంవత్సరాలుగా ఆగిపోయిన ఈ మందిరాన్ని మీ ద్వారా నిర్మించాలని ప్రభు ఆశపడుతున్నాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించినట్లయితే తప్పకుండా దేవుని మందిరములో మీరు కూడా పాల్గొనాలి అనుకుంటే తప్పకుండా మందిరాన్ని నిర్మించటానికి మీ చేతులు చాపండి. దేవుడు మిమ్మును ఆశీర్వదించబోతున్నాడు, మీ ఉద్యోగాల్ని ఆశీర్వదించబోతున్నాడు, మీ వ్యాపారాలని ఆశీర్వదించబోతున్నాడు, దేవుడు మీ గృహాల్ని కట్టబోతున్నాడు, దేవుడు మీ కుటుంబాలని, మీ పిల్లల్ని పిల్లల్ని ఆశీర్వదించబోతున్నాడు. కాబట్టి దేవుని మందిరాన్ని కట్టండి, బహుగా ఆశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రతి శనివారం ఉదయం 9 గంటలకు అద్భుతమైన స్వస్థత ప్రార్థన, విడుదల ప్రార్థన మన హైదరాబాద్ నగరంలో ఉప్పల్ బస్ స్టాప్ పక్కనే క్యాంపస్ షోరూమ్ ఎదురుగా అద్భుతమైన స్వస్థత ప్రార్థన జరుగుచున్నది. తప్పకుండా రండి, గొప్ప విడుదల పొంది వెళ్ళండి. ఆమేన్. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటలకు అభిషేక ఆరాధన హైదరాబాద్ ఉప్పల్లో జరుగుతుంది. తప్పకుండా పాల్గొనండి, అద్భుతాలు చూడండి. దురాత్మ శక్తులతో పీడింపబడుచున్నారా? భయంకరమైన రోగములతో బాధపడుచున్నారా? కుటుంబ సమస్యలతో కృంగిపోయి ఉన్నారా? ఎవరికి చెప్పుకోలేని భయంకరమైన సమస్యలతో కుమిలిపోతున్నారా? అయితే రండి, అద్భుతమైన విడుదల పొందండి. శక్తివంతమైన తైలాభిషేక ప్రార్థన మన హైదరాబాద్ నగరంలోనే జరుగుచున్నది. ప్రతి గురువారం సాయంత్రం 6 గంటలకు ఉప్పల్ బస్ స్టాండ్ కమాన్ లోపల హెచ్డి బేకరీ ప్రక్కనే హైదరాబాద్. వివరములకు సంప్రదించండి 9849130812 98430812. వివరములకు సంప్రదించండి. మా అడ్రస్ ప్రవక్త డి సియోను రాజు, 2-4-71/A హెచ్డి బేకరీ పక్కనే ఉప్పల్ కమాన్ లోపల హైదరాబాద్ 5,39,000. మా ఫోన్ నెంబర్ 9849130812.